చదివితే నాకు ఉద్యోగం రావాలి, దానికోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ మాత్రం అవసరం లేని ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? ఎక్కడి నుంచి డబ్బులు వసూలు చేస్తారు? అవి మన దగ్గర నుంచి వసూలు చేయాలిగా. దే విల్ బి బర్డెన్ ఫర్ ది గవర్నమెంట్స్ ఆల్సో. ఈ కల్చర్ కూడా కొద్దిగా మారాలి. పల్లెటూరు పోయి శుభ్రంగా చదువుకొని ఆ జ్ఞానంతో వాళ్ళు కాస్త మంచి ఫార్మర్స్, మోడల్ ఫార్మర్స్ కూడా అవటానికి స్కోప్ ఉన్నది. ఎంత మెకానిజం వచ్చినా కూడా యూ స్టిల్ నీడ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ముందర పెద్ద కులాల వాళ్ళంతా వచ్చారు, ఇప్పుడు వెనకబడిన కులాల నుంచి కూడా వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకు? అక్కడ ఫ్యూచర్ లేదనే భావన ఒకటి కలుగుతుంది అక్కడ పరిస్థితులు. కాబట్టి మంచి చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ పోయే పద్ధతి ఉంటే చాలా బాగుంటుంది. ఇంకో కారణం, మా ఫ్రెండ్ ఒకడున్నాడు, ఆయనకి 50 ఎకరం ఉంది. సరే, 2 అబ్బాయిలు, ఒకడు ఉద్యోగం చేస్తున్నాడు, రెండోవాడు 50 ఎకరాలు ఇక్కడ ఉంది కదా నువ్వు చూసుకోరా అన్నాడు. వాడు చదువుకున్నాడు కానీ ఇంట్లో ఉండి ఇక్కడ ఉండి పొలం చూసుకోరా అన్నాడు. కోనసీమ మంచి సస్యశ్యామలమైన భూమి. కొడుక్కి పెళ్లి చేయాలంటే ప్రాబ్లం. ఎవరు? పల్లెటూరులో ఆ అమ్మాయిని ఇవ్వనంటున్నారు. 50 ఎకరాల పొలం ఉన్నది. సో ఈ కల్చర్ అంతా చాలా తలకిందులు అవుతుంది. అర్థం కాని వ్యవహారం.